అమరావతికి శంకుస్థాపన చేసింది మోడీ గారు. కానీ ఎక్కడేసిన గొంగళి అక్కడే ఇంకా చట్టబద్ధత కల్పించడంలో ఎందుకు తాత్సారం చేస్తుంది? ఇలా చేతగానితనం సార్. ఎందుకు కేంద్రం అంటం లేదు? ఎందుకు? మేము మీకు మద్దతు ఉపసంహరిస్తాము, మాకు కానీ అమరావతి గజెట్లో కానీ పేర్కొనకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు మేము మద్దతు ఇయ్యము అని కరాఖండికి ఎందుకు చెప్పలేకపోతారు? ఎందుకు ఢిల్లీకి పోయి దాసోహం అంటారు? కాళ్ళు ఎందుకు మొక్కుతారు? మోకరెళ్లతుర్రు ఢిల్లీ ముందు. మీరు పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు ఎందుకు పెట్టారు తెలుగుదేశం పార్టీ? తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ. ఢిల్లీకి గులాములుగా చెంచాలుగా ఉండటానికి కాదు తెలుగుదేశం పార్టీ పుట్టింది. తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఉభయ రాష్ట్రాల్లో నిలబెట్టడానికి తెలుగుదేశం పార్టీ పుట్టింది, ఢిల్లీకి గులాం చేయడానికి కాదు. ఇది తెలుసుకోవాలా తెలుగుదేశం పార్టీ లీడర్లు కానీ తెలుగుదేశం పార్టీ అధినాయకులు కానీ. ఢిల్లీకి పోయి చెంచాలుగా గులాంగిరిలాగా మీరు ఎందుకుంటున్నారు? ఒక్కసారి గలమెత్తండి. పోరాడితే పోయేది బానిస సంఖ్యలే. ఎందుకు ఢిల్లీకి బానిసత్వ బతుకులు బతుకుతున్నారని నేను అంటుండా. కాబట్టి తెలుసుకోవాల్సింది ఇక్కడ జగన్ గురించి కాదు మాట్లాడాల్సింది. ఇప్పుడు మాట్లాడాల్సి వస్తే అమిత్ షా మోడీ గురించి మాట్లాడాలా. చెమ్ము నీళ్లు తట్టన మట్టి తెచ్చిచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు? ఇవాళ చంద్రబాబు నాయుడు ఎందుకు మోకరెళ్తున్నాడు? ప్రతిదానికి డిమాండ్ చేసి తెచ్చుకోవాలా. ఆత్మగౌరవంతో బతకండి. పొయ్యేది ఏం లేదు. 77 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడుకి పొయ్యేది ఏం లేదు. భయపడతా ఉండాల్సిన అవసరం లేదు. డిమాండ్ చేసి నిధులు తెచ్చుకుందాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద ఆధారపడి